నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సో అయితే దర్శన్ గారిని తీసుకోవాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఇప్పుడు దాకా చేసినట్లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఇంకా అయితే టచ్ చేయలేదు. సో ఈజ్ ఇన్ టు లవ్ స్టోరీ అండ్ కొంచెం రామ్ కామ్ టైప్ లోనే మనకు కనిపించారు యాజ్ ఎ హీరోగా. వైదిస్ కొలవరి కావచ్చు, లేదంటే మొన్న వచ్చినటువంటి ప్రేమంటే కావచ్చు. సో కొంచెం అంతా రామ్ కామ్ లోనే నడిచింది, కొంచెం థెఫ్ట్ స్టోరీస్ అని ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. బట్ ప్రియదర్శన్ అప్రోచ్ అవడానికి రీజన్ ఏంటి? కథ చెప్పిన తర్వాత వాట్ ఈస్ హిస్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? దర్శన్ అప్రోచ్ అవడానికి నాకు మల్లేశం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సో ఇట్స్ వెరీ రూటెడ్ అండ్ ఆథెంటిక్ ఉంటుంది. సో నేను దర్శన్ అప్రోచ్ అయ్యానంటే మల్లేశం ఈజ్ ద రీజన్. సో నేను అది చూసినప్పుడే నాకు ఒకవేళ నేను స్టోరీ చేసి ఉండి కరెక్ట్గా అన్ని మ్యాచ్ అయితే నేను దర్శన్ చేయాలి అని ఒక ఒపీనియన్. సో ఆ టైం బలగం కూడా వచ్చేసింది. సో దెన్ ఐ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, అన్ని విధాలా ఇట్ విల్ బి వర్కౌట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్. అప్పుడు అలా నేను దర్శన్ మీట్ అయ్యాను. సో మీట్ అయ్యి నేను నరేషన్ ఇచ్చాను దర్శన్కి. ఆల్మోస్ట్ 2 hours లాంగ్ నరేషన్, మొత్తం డీటెయిలింగ్. దర్శన్ ఆల్సో అంతే. అసలు క్యారెక్టర్ ఏంటి, సౌండ్స్ ఎలా చేస్తాడు, వాడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది, వాడి బిహేవియర్ ఏంటి, ఇదేంటి అదేంటి, సుయోధన సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి. సో నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అనమాట. ఒక మీటింగ్ మా లాంగ్ మీటింగ్ అయింది. ఓకే, నాకు అదే అయ్యే టైంకే అర్థమైంది. సో దర్శన్ ఆల్రెడీ క్యారెక్టర్ ఇన్ అయ్యాడు, ఆల్రెడీ తను ఓకే కాబట్టి అంత డీటెయిలింగ్ అడుగుతున్నాడు అనేది నాకు తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. అంటే లైక్ బిఫోర్ దర్శన్ కన్నా ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందండి? ఓన్లీ టెక్నీషియన్స్. అంతే, అంటే లైక్ హీరో వైజ్ అయితే ఇంకెవ్వరికి చెప్పలేదు. యూ థాట్ ఆఫ్ దర్శన్ అండ్ యూ వెంట అండ్ స్పోక్ విత్ సాయి గారు ఒక్కటే నాకు ఫస్ట్ ఇది ఉండేది. వన్స్ సాయి గారు డన్ అన్నాక నాకు అంతా అరే అయిపోయింది నా సినిమా స్టార్ట్ పట్టాలెక్కేస్తుంది అని చెప్పేసి యూ గాట్ ఎ కాన్ఫిడెన్స్, రైట్? ఎందుకంటే సాయి సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజన్డ్ యాక్టర్. అంటే ఒక కీ రోల్ అని చెప్పొచ్చు కదా సాయి గారిది. ఇట్స్ డెఫినెట్లీ వితౌట్ హిమ్ ద ఓన్ స్టోరీ అన్నది ఇంకా ముందుకెళ్ళడానికి కూడా లేదు, ద మెయిన్ క్యారెక్టర్. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ట్రైలర్ చూసినప్పుడు. ఈ క్యారెక్టర్ చూస్తుంటే నాకు ఫస్ట్ చాలా కొత్తగా అనిపించింది. అయితే ఆయన గెటప్ లో కనిపిస్తున్నాడు, మళ్ళీ అది కాకుండా నార్మల్ బ్యాక్ అండ్ స్టోరీలో కూడా కనిపిస్తుంది. అంటే ఏదో ఒక క్రైమ్ జరుగుతున్నది, ముందుగానే దర్శన్కి ఏదో హింట్స్ ఇస్తున్నట్టుగా, దాన్ని ఆపడానికి దర్శన్ ఏమన్నా వస్తారేమో అన్నట్టు ఐ యూస్ టు ప్రిటెండ్ ద స్టోరీస్. ఐ డోంట్ నో ఎంతవరకు ప్రిటెండ్ చేశానో తెలియదు కానీ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ ప్రిటెండెడ్, బట్ ఇది ఇలా ఉంటుందేమో అని దట్స్ వాట్ మై స్పెషల్ థింకింగ్ అనమాట. బికాస్ నేను ఏడీ కింద వర్క్ చేశాను యాక్చువల్లీ కొన్ని వెబ్ సిరీస్ కి, వెరీ లిమిట్ వెబ్ సిరీస్ కి, విచ్ ఇస్ మాకు బాగా తెలిసిన వాళ్ళకి. సో ఐ నో కొంచెం స్టోరీ లైన్ పిల్ల ఉంటే ఇది మ్యాటర్ అయి ఉండొచ్చు అని చిన్న హింట్స్ ఐ కెన్. అండ్ ఈవెన్ ఐ వాచ్ లాట్ ఆఫ్ ఈ హారర్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తాను. Horror is your favorite genre? Horror and thriller, and especially spy films are like I love it because I just want to find out who is the main villain. That is only the motto. Yeah, our brain is working parallelly. Ante తనకన్నా ముందు నేను గెస్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద సింపుల్ థింగ్ మూవీ లవర్ కెన్ గెట్. సినిమా చూస్తుందని చెప్పు. మరి మీ సినిమా ఈ టైప్ లోనే ఉంటుందా? 50% యు ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్ అంట. 50% వచ్చారు. బట్ అదే మీకు ఈ సుయోధన ఏంటి, దుర్యోధన ఏంటి, సో ఈ రివీలింగ్ మర్డర్ మిస్టరీ కూడా ఉంటుంది. సో అది అర్థమైంది యాక్చువల్లీ. ఒక మీరు ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టే నేను గెస్ చేయగలుగుతున్నాను మర్డర్ ఉంది, దాని తర్వాత దాని నుంచి దీన్ని ఎలా బయటపడ్డాడు అన్నది మనం చూడాలి సినిమాలో. సో కమింగ్ టు యూ, మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి సినిమాలు ఏవైనాయో, యూ థింక్ దిస్ రోల్ ఇస్ అన్ ఐకానిక్ రోల్ ఇన్ యువర్ టిల్ నౌ కెరియర్ లో? మీకు ఇది ఐకానిక్ రోల్ అవుతుందని అనుకుంటున్నారా? What is your character name actually? Samhita. Yeah, Samhita is her name. Oh, sorry, I thought I had told about her. Nah, Samhita is her name, but iconic, I don't know. నేను అట్లానే ఆలోచించలే. I haven't thought of it like that. Okay. కానీ I know we had a lot of fun developing her personality. And iconic అని చెప్పలేం కానీ బట్ one of the best role. Very key role. సో ఆల్మోస్ట్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యేదే తనతోటి, మనం ఫైనల్ గా సొల్యూషన్ తీసుకునేది కూడా తనతోటే. సో త్రూ అవుట్ ఉంటుంది. అండ్ ఇంకా తన పర్సనాలిటీ ఇస్ వెరీ మనలాగా లైఫ్ లో హ్యాపీ బట్ క్యూరియస్ బట్ ఆల్సో డెడికేటెడ్ అండ్ అంబిషియస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై ప్రీవియస్ రోల్స్ టు నౌ, కంపారిజన్ ఏం లేదండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సంహిత పాత క్యారెక్టర్స్ తో. సో కాదు, సంహితకి దృషికకి ఏదన్నా సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే వాట్ యు విల్ సే? అంబిషియస్.
సూపర్. Ambition and curiosity. ఓకే. You'll agree. అందుకే కదా మీకు చాలా క్వశ్చన్లు వచ్చాయి. In real life also she behaves like a detective only. Number of questions. ఓకే. you also like the spy movies, right? I love spy movies. అందుకే ఆవిడ నేను చెప్తుంటే ఎస్ నాకు ఇంకొకరు దొరికారు అన్నట్టు చూస్తుంది. హౌ ఇస్ లైక్ వర్కింగ్ విత్ ప్రియదర్శి? Very nice. I learned a lot. నేను already అన్ని సార్ చెప్పాను and it might sound like నేను repeat చేస్తున్నారు మాట చెప్తున్నా కానీ ఇట్స్ నాట్ అబద్ధం లేదు. యాక్చువల్ నిజంగా ఐ హావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దర్శి అండ్ సాయి కుమార్ గారు. అండ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ ద మార్నింగ్ that the kind of learning I've had on this set with our team and with Madhav Garu and our entire team, everybody, technicians included, and Darshi and Sai Kumar Garu, is that etlane unte it will keep teaching you. As and when you grow as an individual or as an actor, you keep going back to this learning and learn from it. Atlane experience ochindi working on this film with all of them. Yeah. సార్ ఎన్ని మార్కులు ఇస్తారు రిషిక యాక్టింగ్ కి అండ్ పర్ఫార్మెన్స్ కి? చాలా ఈగర్ గా చూస్తుంది. ఎన్ని మార్కులు? అదే నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Yeah, 9 out of 10. What happened for 100 mark? It's okay. I have to grow as an actor. No actor will get 10 out of 10, so it's fine. ఓకే. సో అయితే లైక్ సార్ మీరు రాసుకున్నప్పుడే కదా కొన్ని ఇప్పుడున్న సినారియోలో చూసుకుంటే సార్ చాలా వరకు స్టోరీలు ఏమైపోతున్నాయంటే మంచిగా స్టోరీలో మనం రాసుకున్న కథలో ఆబ్వియస్లీ ఒక 5 or 6 బెస్ట్ సీన్స్ ఉంటాయి. ఎలాంటి స్టోరీ అయినా 5 or 6 బెస్ట్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ బెస్ట్ సీన్స్ ని ట్రైలర్స్ లో చూపించేస్తున్నారు. సో ట్రైలర్ లో చూపించేసిన తర్వాత సినిమాలోకి వెళ్ళి చూస్తే ఏమీ ఉండట్లేదు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ మెనీ ఫిలిమ్స్ యాజ్ వి రెగ్యులర్లీ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి. సో మాకు అనిపిస్తుంది ఏంటంటే మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్ అవుతారా అని అంటే వాట్ యూస్? ఎందుకంటే ఆల్ ద బెస్ట్ సీన్స్ అన్ని మీరు ట్రైలర్ లో పెట్టేయడం జరిగిందా లేదా ఇంకా చాలా ఉన్నాయా? ద కోర్ పాయింట్ మేము ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే. సో మీకు అది థియేటర్లోకి వెళ్ళాకే మీకు అది రివీల్ అవుతుందా? ఓకే. ఇప్పటివరకు ఏంటంటే సుయోధన దుర్యోధన ఒక మిస్టరీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగే మీరు ఉంటుంది. బట్ వన్స్ మీరు మూవీలోకి వెళ్తే ఇట్స్ అన్ ఎమోషనల్ కోర్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ మదర్ ఎమోషన్ ఉంటుంది. మదర్ ఎమోషన్. ఓకే. సో యాక్చువల్లీ దట్ ఈస్ ద కోర్ పాయింట్. ఓకే. సో మ్యూజికల్గా మరి ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి. అంటే లైక్ అన్ని మాంటేజ్ సాంగ్స్ ఉంటాయా? వీళ్ళ మధ్యన ఉన్న లవ్ ట్రాక్ మేము యాక్చువల్లీ అంటే ప్యూర్ లవ్ సాంగ్ అని నేను చెప్పలేను. బట్ వన్ సాంగ్, వన్ ట్రావెలింగ్ సాంగ్. ఎవరు సార్ మ్యూజిక్ అందించారు? జై క్రిష్. తను వచ్చేసి రాజావారి రాణి గారు, అశోక్. ఓకే, సూపర్. మా నాన్న సూపర్ హీరో. సో తను నేను టుగెదర్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మేము వర్క్ చేస్తుంటాం. సో ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ. సో ఆల్మోస్ట్ నా టెక్నీషియన్స్ చోటకే ప్రసాద్ అన్నైనా, జై అయినా, కార్తిక్ అయినా, కోర్ ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అన్నమాట. బిఫోర్ నేను నా డైరెక్షన్ ట్రయల్స్ అవ్వక ముందు నుంచి కూడా నాకు తెలుసు. సో అందుకని నాకు టెక్నికల్గా ఈ టీమ్ తోటి వర్క్ చేయడం వెరీ సారీ. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.